ప్రభువునందు దేవుని బిడ్డలారా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగునుగాక. మరి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. మనము దేవునిగా క్రిస్మస్ దినాల్లో మనం ఉన్నాము. దేవుడు ఈ సంవత్సరం అంతా ఎంతగానో ఆయన కృప ద్వారా, ఆయన దయ ద్వారా ఎంతగానో మనల్ని దేవుడు కాపాడాడు. ఈ నెలంతా మనమంతో కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉంటున్నాము. 2024 సంవత్సరం అంతా కూడా దేవుడు కాపాడాడు. మన తోటి వారు ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మరొక నూతన సంవత్సరంలో మనము ప్రవేశించబోతున్నాము. దేవుని కృప మనకెంతో అవసరం. దేవుని యొక్క దయ, దేవుని యొక్క హస్తము మన మీద ఉంటేనే, దేవుని కనుదృష్టి మన మీద ఉంటేనే మనము కాపాడబడగలము. మనము ఎల్లప్పుడూ దేవుని మీద ఆధారపడే వారంగా మనం ఉండాలి. మన సొంత జ్ఞానంతో, సొంత శక్తితో, సొంత బలముతో మనము ఎన్నడూ కాపాడబడలేము, మనము అభివృద్ధి పొందలేము. దేవుని కృప, దేవుని యొక్క దయ మనకెంతో అవసరం. కాబట్టి మనము కృతజ్ఞత కలిగిన వారంగా మనం ఉండాలి. ఎందుకంటే ఈ రోజున కృతజ్ఞత లేని వారే ఎక్కువగా ఉన్నారు. దేవునిరా, కృతజ్ఞత గలవారు విరిగి నలిగిన హృదయం కలిగిన వారుగా ఉంటారు. కృతజ్ఞత గలవారు ప్రతిదానికి థ్యాంక్స్ చెప్తూ ఉంటారు. దానికి మర్చిపోలేని వారుగా దేవుడు ఎన్నో సంవత్సరాలు ఈ విధంగా కాపాడుతూ వస్తున్నాడు. ఆయుష్ అనేది, ఆరోగ్యం అనేది దేవుని యొద్ద నుండి వచ్చేది. ఈ సమయంలో మన యొక్క జీవితాల్లో దేవుని అనేక సార్లు చాలామంది తృణీకరించబడిన వారుగా ఉంటున్నారు, వెలివేయబడిన వారుగా ఉంటున్నారు. తల్లి, నీ జీవితంలో నీ బంధువులు నిన్ను తృణీకరించిన వారుగా, తృణీకరింపబడిన వ్యక్తిగా నువ్వు ఉన్నావా? నీ భర్త చేత నువ్వు తృణీకరించబడుతున్నావా? నీ బంధువుల చేత తృణీకరించబడుతున్నావా? అయ్యా, నీ జీవితంలో ఎవరి చేత నువ్వు తృణీకరించబడుతున్నావో కానీ దేవుడు అలాంటి వారినే దేవుడు కోరుకుంటాడు. అలాంటి వారినే దేవుడు చేరదీస్తాడు. అలాంటి వారికే దేవుడు తన కృపనిస్తాడు. మనము మన జీవితాల్లో దేవుడు ఎన్నడూ తృణీకరించబడిన వారిని ఎన్నడూ విడిచిపెట్టడు. త్రోసివేయబడిన వారిని, తృణీకరించబడిన వారిని, వెలివేయబడిన వారిని దేవుడు మరలా చేరదీసి తన కొరకు ఆయన వారిని నియమించుకుంటాడు. దేవుడిరా, జ్ఞానులను సిగ్గుపరచడానికట లోకములో దేవుడు వెర్రి వారిని ఏర్పాటు చేసుకుంటాడట. బలవంతులను సిగ్గుపరచటానికి దేవుడు బలహీనులను ఏర్పాటు చేసుకుంటాడు. ఘనులను సిగ్గుపరచటానికి లోకంలో వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. వెర్రి వారిని ఎవరైనా కోరుకుంటారా అండి? వారికి ఉద్యోగాలు ఇస్తారా? వారికి ఏదైనా పదవి ఇస్తారా అంటే దేవుడిచ్చే ఆధిక్యత మన జీవితంలో ఉన్నతంగా ఉంటుంది. నీ జీవితంలో వెలివేయబడుతూ ఉంటే, త్రోసివేయబడుతూ ఉంటే, తృణీకరించబడిన స్థితిలో వీడు పనికిరాడురా అనుకున్న వారినే దేవుడు ప్రయోజకులుగా మార్చేవాడు. నువ్వెన్నడూ కృంగిపోబాకు, చింతించబాకు, కలవరపడొద్దు, భయపడొద్దు. నీ మీద దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. నేను యెఫ్తాను గురించి కొన్ని మాటలు చెప్తాను. ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథములో మనము 11వ అధ్యాయంలో 1 వచనము, గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. మీరు గిలాదు దేశంలో, గిలాదు పట్టణంలో దేవునిరా ఒక ప్రత్యేకమైన విషయం, యెఫ్తా వేశ్యకు పుట్టినటువంటి కుమారుడు. ఒక వేశ్యకు జన్మించాడు యెఫ్తా. ఆ యొక్క గిలాదు అతివరకు కొంతమంది పిల్లల్ని కన్నాడు. కానీ ఆ యొక్క
పిల్లలు వచ్చి, అన్నదమ్ములు వచ్చి యెఫ్తాతో మాట్లాడారు. నువ్వు వేశ్యకు పుట్టిన వ్యక్తివు కాబట్టి నువ్వు మా దేశంలో ఉండటానికి వీల్లేదు, మా కుటుంబంలో సభ్యుడిగా కూడా ఉండటానికి వీల్లేదు అని ఆయన్ని తృణీకరించారు, ఆయన్ని విసర్జించారు. యెఫ్తా ఒక దుప్పటి కప్పుకొని ఏడ్చుకుంటూ టోబు దేశానికి వెళ్ళి అక్కడ నివసించటం ప్రారంభించాడు. అక్కడ అల్లరితో ఉన్న కొంతమంది కుర్రాళ్ళ మధ్య అతడు జీవించినట్లుగా మనం చూస్తాము. కానీ దేవుని బిడ్డరా, యెఫ్తా భక్తి గలవాడు. మీరు ఎప్పుడైనా తల్లిదండ్రుల వల్ల జరిగిన పొరపాటును పిల్లలు ఏం చేయగలరండి? తండ్రి గిలాదు ఒక వేశ్యతో వెళ్ళాడు, కుమారుడుగా యెఫ్తా పుట్టాడు. ఏమండి, పిల్లలు ఏం చేయగలరు తల్లిదండ్రులు చేసిన పాపానికి? కానీ యెఫ్తా ఏడ్చుకుంటూ ఏమండి టోబు దేశానికి వెళ్ళి అక్కడ నివసించటం ప్రారంభించాడు. దేవునిరా, అతడు తృణీకరించబడ్డాడు, ఏడ్చాడు. అయితే మరొక మాట ఏంటంటే అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు. తన తండ్రి నమ్మిన దేవుణ్ణి అతడు కూడా వెంబడిస్తూ విశ్వాసం ఉంచి ఆ దేవునికి ఇష్టడిగా జీవించటం, ప్రార్థన చేయటం ప్రారంభించాడు. దేవునిరా, దేవుని మీద ఆధారపడిన వారిని దేవుడు అన్నడూ విడిచిపెట్టడు. ఆ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. మనం ఎల్లప్పుడూ దేవుని మీద ఆధారపడితే దేవుడు తోకగా ఉంచడు, తలగా ఉంచుతాడు. క్రింద వారిగా ఉంచడు, పైవారిగా ఉంచుతాడు. ఎందుకంటే నిన్ను ఘనులుగా చేస్తాడు. ఏమండి, ఇశ్రాయేలు దేశంలోనికి అమ్మోనీయులు వారి మీదకి దండెత్తి వచ్చారు. ఆ సమయంలో ఇశ్రాయేలులు గిలాదు ఇశ్రాయేళ్ళందరూ పెద్దలందరూ అమ్మోనీయులను జయించటానికి తగిన శక్తి సామర్థ్యము లేని వారిగా ఉన్నారు. ఎవరు విచారణ చేస్తే మన సహోదరుడు టోబు దేశంలో ఉంటున్నాడు, అతడు గనక మనతో ఉంటే మనకు అమ్మోనీయుల మీద దేవుడు విజయాన్నిస్తాడు అని తన యెఫ్తా దగ్గరకు వెళ్ళారు, టోబు దేశానికి ఇశ్రాయేలు పెద్దలందరూ. అయితే నువ్వు మా దేశానికి రావాలి, అమ్మోనీయులు దండెత్తి మన దేశాన్ని ఆక్రమించడానికి వచ్చారు, నువ్వు వారితో యుద్ధం చేయాలి, నువ్వు గెలిస్తే మాకు న్యాయాధిపతిగా నువ్వు ఉంటావు. అయితే ఒక మాట, దేవునిరా, యెఫ్తా తృణీకరించబడినవాడు, అతడు ఒక న్యాయాధిపతిగా మార్చబడ్డాడు, అతడు ఘనుడుగా మార్చబడ్డాడు. కారణం ఏంటయ్యా అంటే యెఫ్తాలో దేవునిరా, దేవుని వాక్యంలో ఒక మాట ఉంది న్యాయాధిపతులు 11వ అధ్యాయము 11వ వచనము. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతంతయు వినిపించెను. మీరు గమనించడా, యెఫ్తా ఆయనకు ఒక మంచి గుణము ఉంది. ఏంటయ్యా అంటే మిస్పాలో అతడు పశ్చాత్తాపడేటటువంటి హృదయము కలిగిన వాడు, పడే హృదయం కలిగిన వాడు. ఎవరైతే దేవుని ఎదుట పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడేవారిగా ఉంటారో దేవుడు మాత్రము వారిని విడిచిపెట్టడండి, దేవుడు వారిని దాటి వెళ్ళడండి. దేవుడిరా, ఈ రోజున అనేక మంది జీవితాల్లో ప్రార్థనకి వెళ్తున్నారు కానీ ఆ భక్తి కలిగిన వారిగా బయటికి కనబడుతున్నారు కానీ పశ్చాత్తాప హృదయము అనేది అనేక మంది కలిగి ఉండటం లేదు. ఎల్లప్పుడూ నీకు తల్లి నీ భర్త పాపాలే నీకు కనపడుతున్నాయి, నీ భార్య పాపాలే నీకు ఎక్కువగా కనపడుతున్నాయి. నీ కంటితో నువ్వు ఇతరుల యొక్క లోపాలు పాపాలు చూచే వ్యక్తివిగా ఉంటున్నావు, కానీ నీ లోపాన్ని నీ పాపాన్ని చూచే వ్యక్తివిగా నువ్వు ఉండటం లేదు. అదే నీ ముఖం నీకు కనబడదు, ఇతరుల ముఖాలు నీకు కనబడతాయి. నీ లోపాలు నువ్వు సరిచేసుకుంటే దేవుడు ప్రేమ గలవాడే, దేవుడు దయగలవాడే, దేవుడు శక్తివంతుడే, దేవుడు నీకు సహాయం చేయాలని ఎల్లప్పుడూ ఆశపడేవాడే. కానీ దేవుడు అంతరంగ శుద్ధిని కోరుకుంటాడు, అంతరంగంలో పరిశుద్ధతను కోరుకుంటాడు. నీవు చేసిన పాపాన్ని ప్రతిరోజు కొన్ని విషయాల్లో మనం పడిపోతూ తొట్టిల్లిపోతూ ఉంటాము. మాటల ద్వారా, చూపు ద్వారా, కంటి ద్వారా మనం అనేక విధాలుగా తప్పిపోతూ ఉంటాము. నువ్వు పశ్చాత్తాపడే వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా? నూతన సంవత్సరంలో
దేవుడు నీతో రావాలి. నూతన కార్యం, నూతన మనసు నీకు దేవుడు దయచేయాలి. ఎప్పుడు దయచేస్తాడు అంటే నువ్వు పశ్చాత్తాపడినప్పుడు. సిస్టర్, నీ భర్త ఎలాంటోడో ఒకసారి చెప్తావా అంటే సిస్టర్స్ ఏమని చెప్తావయ్యా, 1, 2, 3 ఎన్ని పుస్తకాలు రాసినా ఆయన లోపాలు పాపాలు తరగవు అన్నట్లుగా చెప్తూ ఉంటారు. అమ్మా సిస్టర్, నీ పరిస్థితి ఏంటి అని సిస్టర్ గారిని అడిగామనుకో, పాస్టర్ గారు నీకు తెలియదా నా గురించి? పాస్టర్ గారు నేను ప్రార్థనకు వస్తున్నా, నా గురించి నీకు తెలియదా నేను ఎంత మంచిదాన్నో? ఎవరి కాళ్ళు సమర్థించుకుంటున్నారు. దేవుడిరా, ఆ యొక్క యెఫ్తాను ఒక తృణీకరించబడిన వ్యక్తిని, లేకపోతే వెలివేయబడిన వ్యక్తి ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండటానికి గల కారణం అతని జీవితంలో అతడు వేశ్యకుమారుడే. దేవుడు తలగా పెట్టడానికి గల కారణం అతడు పశ్చాత్తాప హృదయం కలిగిన వాడు. తల్లి, నీ యొక్క లోపాలు, తన యొక్క పాపమును కనుగొనగలిగిన వాడెవడు? తన లోపాలని కనుగొనగలిగిన వ్యక్తి ఎవరో? మనం ఇతరుల లోపాలే మనం చూస్తూ ఉంటాము. నీ లోపాలు, నీకున్న అపవిత్రత ఏంటో నువ్వు గుర్తించి దేవుని ఎదుట ఒప్పుకొని నువ్వు పశ్చాత్తాపడితే ప్రభు యొక్క రక్తము నీ దగ్గరకు వచ్చి నిన్ను కడిగి నిన్ను పవిత్రపరుచుద్ది. దేవుడు నిర్దోషమైన చేతులు, శుద్ధ హృదయం కలిగి ఉండువాడే. అట్టువాడు దేవుడిరా యెహోవా వలన ఆస్వాదించబడతాడు. శుద్ధ హృదయము, దేవుడిరా నిర్దోషమైన చేతులు, శుద్ధ హృదయం కలిగిన వాడే. నీ జీవితంలో నువ్వు పశ్చాత్తాపడే హృదయం కలిగి ఉంటున్నావా? అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడతాడు అనే మాట. నూతన సంవత్సరంలో నువ్వు అడుగు పెడుతున్న నీ జీవితంలో శుద్ధ హృదయము నువ్వు పొందాలి. ప్రభు దగ్గర నీ లోపాలేంటో, నీ పాపాలేంటో నువ్వు పరీక్షించుకొని నువ్వు ప్రార్థన చేయి. కన్నీరు విడిచి పశ్చాత్తాపడు. దేవుడు అద్భుత రీతిగా నిన్ను ఘనునిగా చేస్తాడు. రెండవ మాట ఏంటంటే ఆ యొక్క యెఫ్తా దేవుని మీద ఆధారపడే హృదయం కలిగిన వాడు. దేవుని మీద ఆధారపడే హృదయం కలిగిన వాడు. మనము 11వ అధ్యాయము దేవుని 9వ వచనములో, యెహోవా వారిని నా చేతికి అప్పగించినట్లా నేనే మీకు ప్రధాన నవుదునా. మీరు గమనించారా? యెహోవా అమ్మోనీలను నా చేతికి అప్పగించినప్పుడు నేను ఇశ్రాయేళ్ల మీదకి నేను ప్రధానవుదునా అన్నట్లుగా మనం చూస్తున్నాము. నేను యుద్ధం చేస్తాను. ఆయన పరాక్రమము గలవాడే, ఆయన పుష్టి గలవాడే. శత్రువుని జయించటానికి తగిన కెపాసిటీ అతనికి ఉంది. కానీ అతడు సైన్యములకు అధిపతి యెహోవా మీద ఆధారపడ్డాడు. ఆధారపడి దేవుడు జయమివ్వాలి. ఈ అమ్మోనీలను జయించటానికి నా శక్తి కాదు, నా బలము కాదు, నా జ్ఞానం కాదు, దేవుడు బలమిస్తే మనము వారిని జయిస్తాము, ఆ శత్రువు మీద విజయం పొందుతాము. ఇశ్రాయేలులే, పేరుకు ఇశ్రాయేలులే, కానీ లోపల దేవుని మీద సరైన నమ్మిక, దేవుని మీద ఆధారపడే స్వభావం, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు ఆదుకుంటాడు, దేవుడు శక్తినిస్తాడు వారిని శత్రువుని జయించటానికి. నీ శత్రువు ఎవరో నీకు తెలుసు. దేవుడు అనేక రకాలైన అనారోగ్యతలు, నిన్ను సవాలు విసురుతున్న అనారోగ్యత, నిన్ను సవాలు విసురుతున్న అసమాధానం, నిన్ను సవాలు విసురుతున్న ఆర్థిక ఇబ్బందులు, నీ పిల్లల పరిస్థితి నీకు సవాలుగా ఉందా? నీ భర్త పరిస్థితి నీకు సవాలుగా ఉందా? నీ భార్య పరిస్థితి నీకు సవాలుగా ఉంటే అదే నీ శత్రువు. శత్రువు మీద నువ్వు జయం పొందాలి అంటే దేవుని మీద ఆనుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి. యెఫ్తా వేశ్యకుమారుడే. ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండటానికి గల కారణం అతడు దేవుని మీద ఆధారపడ్డాడు. యెహోవా జయమిస్తే, శత్రువుల మీద జయమిస్తే అనే మాట మీరు గమనించారా? దేవునిరా, మనము 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనములో ఆ యొక్క దావీదు కూడా ఇశ్రాయేలు మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరని ఫిలిష్తీయులు వినినప్పుడు
దావీదును పట్టుకొనుటకు ఫిలిష్తీయులందరూ వచ్చిరి. దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయెను. దేవుడు దావీదు జీవితంలో ఎప్పుడైతే రాజుగా పట్టాభిషేకం పొందాడో ఫిలిష్తీయులందరూ దావీదు మీద యుద్ధం చేయటానికి వచ్చారట. మీరు దావీదు గొర్రెలు కాసినప్పుడు ఫిలిష్తీయులు రాలేదు. దావీదు గొల్యాతును జయించినప్పుడు ఫిలిష్తీయులు ఆయన మీద యుద్ధానికి రాలేదు. ఎప్పుడు వచ్చారయ్యా అంటే ఎప్పుడైతే రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు అని ఎప్పుడైతే వారు తెలుసుకున్నారో దావీదు మీదకి యుద్ధానికి వచ్చారు. నీ జీవితంలో నువ్వు సాతానుతో స్నేహం చేసినప్పుడు, సాతాను యొక్క స్నేహితురాలుగా ఉన్నప్పుడు సాతాను నీతో యుద్ధం చేయడు. మీరు గమనించారా? దేవుని బిడ్డరా, నీ జీవితంలో భక్తిహీనురాలుగా నువ్వు ఉన్నప్పుడు సాతానుడు నీతో యుద్ధం చేయడు. నేను ఈ రోజంతా 1 గంట 2 గంటలు నేను ప్రార్థన చేస్తానని ఎప్పుడైతే కూర్చుంటావో అప్పుడే సాతానుడే ఎంటర్ అవుతాడు. ఏదైనా దేవునికి ఒక నిబంధన చేసి మాట ఇచ్చి ఆ మాట నెరవేర్చుకోవటానికి ఎప్పుడైతే నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటావో అప్పుడే సాతానుడు నీ మీద యుద్ధం ప్రకటిస్తాడు. దేవుడురా, నువ్వు భక్తిహీనుడుగా ఉన్నంతసేపు సాతానుడు నీ మీద యుద్ధం చేయడు. ఎందుకంటే అతడు నా స్నేహితుడే లేకపోతే నా బిడ్డే అని సాతానుడు నీ మీద అటాక్ చేయడు. దావీదు ఎప్పుడైతే పట్టాభిషేకం పొందాడని వార్త విన్నారో ఆ యొక్క ఫిలిష్తీయులందరూ దావీదుతో యుద్ధం చేయటానికి వారు వచ్చినట్లుగా మనం చూస్తాము. అలాగే దేవునిరా, అతడు ఏం చేశాడు అంటే యుద్ధానికి శత్రువు వచ్చినప్పుడు దావీదు ఏం చేయాలి? అతనికి సైన్యం ఉంది, అతనికి బలం ఉంది, ఏమంటే దాన్ని అలర్ట్ చేయాలి. అతడు యుద్ధ నేర్పరిగలవాడే. కానీ దేని మీద ధనబలము, అంగబలము, ఆర్థిక బలము లేకపోతే జ్ఞానము అనేది ఇదేది పెట్టుకోకుండా దేవుని ప్రాకార స్థలానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాము. ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయాను, ప్రార్థన చేయటం ప్రారంభించాడు. తల్లి, నీ జీవితంలో పరిస్థితులు యుద్ధ భూమిగా, యుద్ధ పరిస్థితిగా నీ ఇంట్లో ఉంటే నువ్వు చేయాల్సిన పని యుద్ధాన్ని మాన్పువాడు దేవుడే. దేవుడిరా, జయమిచ్చువాడు దేవుడే. నీ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి లేకపోతే నీ అనారోగ్య పరిస్థితిని బట్టి, నీ ఇంట్లో అసమాధానాన్ని బట్టి, నీకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రార్థన చేయి. దేవుడే నీకు జయమిస్తాడు. ఏ విషయంలో నువ్వు ఓడిపోతున్నావో నీ ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు వాటమి గుండా వెళ్తూ ఉంటే దేవుడు నీకు జయించటానికి, జయశీలుడుగా ఉండటానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. నువ్వు జయాన్ని చూడాలి. ఎందుకంటే మన దేవుడు జయించిన దేవుడు, జయశీలుడు. మీరు ఎప్పుడైతే దావీదు ప్రార్థించాడో ఆయన రెడీ అయిపోయి యుద్ధం చేయటం ప్రారంభించాడో దావీదు పక్షంగా దేవుడు యుద్ధం చేయటం ప్రారంభించాడు. ప్రవాహానికి చెత్త కొట్టుకొని పోయినట్లుగా దేవుడు ఆ శత్రువులందరినీ జయించటానికి దేవుడు సహాయం చేశాడు. దాని పేరు ఏం పెట్టాడంటే బయల్పే రాజీమను పేరు పెట్టాడట. బయల్పే రాజీము, దాని అర్థం ఏంటంటే చెత్త కొట్టుకుని పోయినట్లుగా శత్రువులు కొట్టుకుని వెళ్ళిపోయారట. దేవుడు ఎంత జయమిచ్చాడు. దేవుడురా, నువ్వు ప్రాకార స్థలానికి నువ్వు వెళ్ళాలి. నువ్వు ప్రార్థిస్తే దేవుడు సాధించలేనిది ఏది ఉండదు. ప్రార్థన. దేవుడురా, నేను పోయినసారి వాక్యం చెప్పాను, నీ ధోరణి లోతుకు నడిపి వలవేయి. సాతానుడు అంటాడు, నువ్వు అంత దూరం వెళ్ళనవసరంలా, నిన్ను పోనిస్తాను కానీ నువ్వు దూరం పోవద్దు అని సాతానుడు చెప్తూ ఉంటాడు. నువ్వు ఎవరి మాట వింటున్నావు? దేవుడైతే నీ జీవితంలో విజయాన్ని ఇవ్వాలి అంటే నువ్వు నీ యొక్క ధోరణిను లోతుకు నడపాలి. ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలని నేనెంతో కోరుచున్నాను అంటాడు. దేవుడిరా, మన యొక్క జీవితాల్లో యెఫ్తా ఆయన ఒక న్యాయాధిపతిగా ఉండటానికి గల కారణం అతడు దేవుని మీద ఆధారపడినవాడు. 3వ మాట చెప్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 24వ వచనము. దేవుడిరా, అమ్మోనీయులు ఎందుకు వచ్చారు అని అంటే ఇశ్రాయేళ్లకు దేవుడు స్వాస్థ్యంగా కనాను దేశాన్ని వారికి స్వాస్థ్యంగా ఇచ్చాడు. అంటే దేవుని ప్రజలకున్న స్వాస్థ్యం ఏంటంటే ఈ రోజున
ఏమండి దేవుడు సంఘాన్ని నీకు స్వాస్థ్యంగా ఇచ్చాడు. దేవునిరా, సంఘము ఇశ్రాయేలుకు ఆ దినాల్లో పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని, కనాను దేశాన్ని వారికి స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఆ స్వాస్థ్యాన్ని కాజేయటానికి అమ్మోనీయులు దండెత్తి వచ్చారు. అయితే యెఫ్తా ఇశ్రాయేలులు ఆ స్వాస్థ్యము అమ్మోనీయులకు చెందకుండా అది కాపాడుకోవటానికి యుద్ధానికి వెళ్ళారు. ఈ రోజున స్వాస్థ్యం ఏంటంటే సంఘము. దేవునిరా, క్రీస్తు తన స్వరక్తమిచ్చి కొన్న సంఘము. నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో ఆ సంఘంలో ఏమండి నువ్వు నిలిచి ఉండాలి. సంఘ సేవకునికి ఏమండి దగ్గరగా, సంఘానికి నమ్మకంగా, ఏమండి అతి సన్నిహితంగా సేవకునితో నువ్వు ఉండాలి. సేవకునికి వ్యతిరేకంగా నువ్వు ఉండకూడదు. ఈ రోజున సంఘాల్లో అమ్మోనీయుల యొక్క ఆత్మ పనిచేస్తుంది. అమ్మోనీయులు ఎవరు అంటే, దేవునిరా, అమ్మోనీయులు ఎవరు అంటే క్రమము తప్పిన సంతానం, అనాగరికులు, అక్రమ సంతానం. ఈ రోజున సంఘాల్లో ఏమండి అమ్మోనీయుల యొక్క ఆత్మ పనిచేస్తుంది. నీకు 9 గంటలు ప్రార్థన అని సేవకుడు ప్రకటించాడు అనుకోండి, నువ్వు వెళ్ళాల్సింది ఎన్ని గంటలకయ్యా అంటే 8:45 నువ్వు చర్చిలో ఉండాలి, మందిరములో ఉండాలి, సంఘములో ఉండాలి. దేవునిరా, ఆరాధన అయిపోయేంత వరకు నువ్వు బయటికి వెళ్ళకూడదు. ఈ రోజున పిల్లల్ని నువ్వు క్రమం తప్పకుండా టయానికి నువ్వు పంపిస్తావు. ఆ కాలేజీకే కానీ ఆ కాన్వెంట్కే కానీ క్రమబద్ధంగా ఏమంటే 9 గంటలకు డ్యూటీ అంటే 8:45 కల్లా నువ్వు డ్యూటీలో ఆఫీసులో ఉంటావు. ఎందుకంటే అది క్రమం. అన్ని విషయాల్లో నువ్వు క్రమాన్ని పాటిస్తున్నావు. కానీ మందిర విషయంలో ఎందుకు అక్రమస్తురాలుగా ఉంటున్నావు? ఏమండి సంఘానికి వెళ్ళి నిద్రపోవటం ఇది అక్రమము. ఏమండి అమ్మోనీయుల యొక్క ఆత్మ సంఘ బిడ్డల్లో, సంఘాల్లో పనిచేస్తూ ఉంది. నీ జీవితంలో నువ్వు కూడా ఆ ఆత్మ కలిగిన వ్యక్తిగా ఉంటున్నావేమో. ఫోన్ వస్తే బయటికి వెళ్ళి మాట్లాడుతూ ఈ రోజున మందిరానికి వెళ్తున్నారు. త్రాగుడే, అది అక్రమం. ఒక విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా త్రాగొచ్చండి? అయ్యాండి పోర్న్ వీడియోస్ చూడొచ్చా? దేవునిరా, ఏదైతే నువ్వు దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నావో అది అక్రమము. ఈ రోజున అమ్మోని యొక్క ఆత్మ సంఘాల్లో, సంఘం అంటే నువ్వు సంఘము కానీ నీ జీవితంలో అక్రమస్తుడుగా ఉండకూడదు. ఏమంటే 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేని వారు. బుద్ధి గలవారేమో పెళ్లి కుమారుడు రాగానే ఆయన గదిలోకి వెళ్ళిపోయారు, తలుపు వేయబడిపోయింది. పెళ్లి కుమారునితో పాటు వారు ఉన్నారు. ఏమండి బుద్ధి లేని వారు వెళ్ళి తలుపు కొడుతున్నారు. అయ్యా, వారితో పాటే మేము ఉన్నాం, నీ కొరకు మేము కనిపెట్టుకున్న వారం. ఇదిగో తలుపు తీ, మమ్మల్ని చేర్చుకో అంటే, ఇదిగో మీరెవరో నాకు తెలియదు, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి మీరు పొండి అని రేపు కూడా దేవుడి స్వరం వినబడబోతుంది. రాకడ దినాల్లో ఉన్నాము. మొదటి రాకడ గురించి ధ్యానిస్తున్నాము. రెండవ రాకడగా ప్రభు రాబోతున్నాడనే సంగతి అది మర్చిపోతున్నాము. ప్రభు రాబోతున్నాడు. దేవుని లేఖనాలు, ఆ ఏ లేఖనమైతే రెండవ రాకడ గురించి ప్రవచనాలు ఉన్నాయో ఆ ప్రవచనం నెరవేర్చబడటానికి సిద్ధంగా ఉన్నాయి. దేవుడు మాట ఇస్తాడు, మాట తప్పుకోడు. కాబట్టి మరి ప్రత్యేకంగా దేవునిరా మరొక మాట, యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధం చేయటానికి వెళ్ళేటప్పుడు దేవుని దగ్గర ఒక మాట ఇచ్చాడు. ఏదైతే నా యొక్క ఇంటి నుండి ఏదైతే వస్తుందో అది నీకు దహన బలిగా అర్పిస్తాను అని చెప్పాడు. యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో దేవుడు జయమిచ్చాడు. వస్తూ ఉండగా తన కుమార్తె, ఏకైక కుమార్తె ఏమండి కన్యక, ఆమె ఏమండి తన సహోదరులతో ఆమె ఎదుర్కోవటానికి వచ్చింది బ్యాండ్ మేళాలతో. ఆ సమయంలో నా కుమార్తె, నా ప్రాణాన్ని తలక్రిందులు చేసిన వ్యక్తివైపోయావని ఏమండి ఎంతగానో తలక్రిందులైనట్లుగా మనం చూస్తున్నాము. చివరిగా అమ్మా, యెహోవాకు నేను మాట ఇచ్చాను, నేను తప్పిపోలేను. మీరు గమనించారా? యెఫ్తా మరొక గుణలక్షణం ఏంటంటే దేవునికి మాట ఇచ్చి నెరవేర్చుకునేటటువంటి తత్వము యెఫ్తాలో ఉంది. నీతిమంతుడు ఏమంటే మాట ఇస్తే మాట తప్పడట. నీ జీవితంలో దేవునికి ఎన్నోసార్లు మాట ఇచ్చావు, త్రాగను, ఇదిగో ఈ పాపం నేను చేయను, దేవుడు మాట ఇచ్చావు,
మాట నెరవేర్చుకుంటున్నావా తల్లి? ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశించేటప్పుడు చాలామంది మాట ఇస్తారు, 2 గంటలు ప్రార్థన చేస్తాను, రోజుకి 3 అధ్యాయాలు బైబిల్ చదువుతాను, నీ ఇంట్లో నా జీవితాన్ని ఈ విధంగా ఉంటాను అని అనేక మంది ప్రమాణం చేస్తారు. ఆ ప్రమాణానికి నువ్వు కట్టుబడి ఉంటున్నావా? దేవుని బిడ్డరా, ఆ యెఫ్తాలో ఉన్న మరొక గుణం ఏంటంటే మాట తప్పలేదు. తన కుమార్తెను కూడా గిలాదు పర్వతానికి పంపించి ఆ కుమార్తె పరిశుద్ధమైన కన్యక వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. నీకు కుటుంబం ఎలాంటిదో నాకు తెలియదు, కానీ దేవుని యొద్దకు రాగానే నువ్వు ఒక కన్యకగా నువ్వు మార్చబడాలి. కన్యకలు తన కన్యత్వాన్ని పోగొట్టుకోకూడదు. వేష కుటుంబం నుండి వచ్చిన యెఫ్తా కుటుంబంలో తన కుమార్తె కన్యకగా జీవితాంతం దేవునికి అట్లా అర్పితం అయిపోయింది. ఆ కుమార్తె కూడా తండ్రి మాటకు లోబడిపోయినట్లుగా, తండ్రి తల్లిదండ్రుల మాట నువ్వు వింటున్నావా? యవనస్తుడుగా ఈరోజున యవనస్తురాళ్ళు తల్లిదండ్రుల మాట వినలేని వారిగా ఉంటున్నారు. యెఫ్తా కుమార్తె తండ్రికి లోబడిపోయింది. తల్లి, దేవుని ఆశీర్వాదం నీ మీద రావాలని ఎంతగానో ఈ వాక్యం అందించాను. ఈ వాక్యానికి నువ్వు లోబడొచ్చు కదా. మాట ఇచ్చి తప్పుకోకూడదు. ఎన్నోసార్లు మాట ఇచ్చి దేవుని సన్నిధిలో నువ్వు తప్పుకున్నావు. ఈసారి నువ్వు తప్పుకోకూడదు. మాట ఇచ్చి నెరవేర్చే వ్యక్తిగా ఉంటావు. ఉంటే దేవుడు నిన్ను అత్యున్నతమైన స్థితిలో నిన్ను నిలబెడతాడు, నిన్ను బలపరుస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. గొప్ప కార్యాలు ఈ దినాల్లో దేవుడు జరిగించును గాక. దేవుని ప్రార్థన. తండ్రి, నీ నామానికి స్తోత్రాలు. నాయన, యెఫ్తా గురించి మేము ధ్యానించాము. యెఫ్తా మాట ఇచ్చాడు, నీ సన్నిధిలో ఆ మాటకు కట్టుబడి బ్రతికాడు. నాయన, కుమార్తె ఎద్దుగా వచ్చిన ఆ కుమార్తెను కూడా నీ కొరకు దహన బలిగా అర్పించాడు. ఈ సమయంలో తండ్రి, విన్న వాక్యం వృధా కాకుండా ఫలభరితంగా చేయమని, నీ బిడ్డలను ఆశీర్వదించి దీవించబడునుగాక అని ప్రార్థిస్తూ నా ప్రార్థన ముద్ర వేయమని యేసు నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి ఈ వాక్యం విన్న బిడ్డలందరికీ నీ సన్నిధి తోడై ఉండునుగాక. గొప్ప కార్యాలు జరుగునుగాక. స్వస్థత కలుగునుగాక. ఆమేన్.